పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ సంస్కరణల అజెండాకు రిఫరెండంగా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. కనీసం 3 రాష్ట్రాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఘోషించిన వేళ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశ రాజకీయ పరిణామాలను శాసించే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 3 చోట్ల కమలం వికసించనుందని, మోదీ ప్రజాకర్షణ ఫలిస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పిన వేళ శనివారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణకు, ఆయన సంస్కరణల అజెండాకు ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న తరుణంలో ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. 403 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భాజపా స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని, కమల దళానికి 210 నుంచి 284 స్థానాలు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ లో 4 సంస్థలు తేల్చగా, భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మరో 4 సర్వేల్లో వెల్లడైంది. యూపీ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని, టికెట్ల పంపిణీ నుంచి చివరి దశ వరకు సాగించిన ప్రచారంలో అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని ఈ సర్వేల ద్వారా వెల్లడైంది. వివిధ కులాలు, వర్గాలను ఆకర్షించడంలో కమలదళం సఫలీకృతమైందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సమాజ్వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎస్పీ కాంగ్రెస్ కూటమికి నష్టం కలిగించగా, ఓబీసీ వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీని విడిచి వెళ్లటం బీఎస్పీకి తీరని లోటుగా మారిందని తెలిపాయి. బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలన్న భాజపా ఆశలు నెరవేరకపోయినా ఉత్తరప్రదేశ్ సీఎం కుర్చీ తమదేనని కమలదళం విశ్వాసంతో ఉంది. ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాల్లో మొత్తం 78 లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 20,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర బలగాలు మాత్రమే ఉంటాయి. లెక్కింపు కేంద్రాల చుట్టూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు, బాహ్య వలయంలో స్థానిక పోలీసులు పహారా కాస్తారు. లెక్కింపు ప్రక్రియను అనుక్షణం పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా లెక్కింపు కేంద్రాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించారు. ప్రతి ఓట్ల లెక్కింపు బల్ల వద్ద సాధారణ పరిశీలకులతో పాటు సూక్ష్మ పరిశీలకుణ్ణి ఈసీ ఏర్పాటు చేసింది. లెక్కింపు కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాలను అనుమతించారు. జన సందోహాన్ని నియంత్రించే బాధ్యతను ఉన్నతాధికారి పర్యవేక్షిస్తారు. యూపీతో పాటు ఉత్తరాఖండ్లో కూడా కమల దళమే జయకేతనం ఎగరవేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తరాఖండ్లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 15 లెక్కింపు కేంద్రాలను ఏసీ ఏర్పాటు చేసింది. మొత్తం 637 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక్కడ భాజపాకు 29 నుంచి 53 స్థానాల వరకు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కమల దళానికి అధికార పగ్గాలు దక్కడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు అభిప్రాయపడ్డాయి. అధికార కాంగ్రెస్ కు పరాభవం తప్పదని తేల్చి చెప్పాయి. గోవాలో భాజపా అధికార పీఠాన్ని నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 40 స్థానాల్లో కమల దళానికి 15 నుంచి 22 స్థానాలు దక్కవచ్చని తేల్చాయి. గోవాలో 2 లెక్కింపు కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. మణిపూర్లో కూడా భాజపాకు అనుకూల పవనాలు వీసినట్లు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుండగా భాజపా 25 నుంచి 31 స్థానాలు గెలవనున్నట్లు తెలిపాయి. 117 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్లో 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, తొలిసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ వైపు కాస్త మొగ్గు కనిపిస్తున్నా ఆప్ కూడా ఇక్కడ గట్టి పోటీనిచ్చినట్లు జోస్యం చెప్పాయి. అధికార శిరోమణి అకాలీదళ్ భాజపా కూటమికి మాత్రం ఘోర పరాభవం తప్పదని ఘోషించాయి. 10 ఏళ్ల పాటు పంజాబ్ను ఏలిన అకాలీదళ్ భాజపా కూటమికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు తెలిపాయి. పంజాబ్లో 27 చోట్ల 54 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో భాజపా విజయం సాధిస్తే మోదీ ప్రజాకర్షక శక్తి మరోసారి రుజువు కావడంతో పాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మోదీ సంస్కరణల అజెండాకు ప్రజా మద్దతు లభించినట్లవుతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కంటే బలం పెంచుకునేందుకు బాటలు వేస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 31 మంది రాజ్యసభ సభ్యులుండగా ఆ రాష్ట్రం నుంచి భాజపాకు కేవలం 3 మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.